బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా మీరు చూస్తారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ పథకాలకు మేము నిధులు ఇవ్వము అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. అలా ఒక యూత్ కాంగ్రెస్గా మీరు ఏమంటారు? ముందుగా బండి సంజయ్ గారికి మాట్లాడే అర్హతనే లేదు. ఎందుకు లేదంటే గడిచిన 11 ఏళ్లలో కేంద్రం నుంచి బండి సంజయ్ గారు ఎంత బడ్జెట్ తెచ్చారో చెప్పాలి. అదేవిధంగా ఎంతమంది తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో బండి సంజయ్ గారు బహిరంగంగా చెప్పాలి. ఆయనకు బండి సంజయ్ గారికి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే మీరు ప్రతి ఊరు వెళ్ళండి, ప్రతి గ్రామం వెళ్ళండి, ప్రతి మండలం వెళ్ళండి, మీకు అక్కడ ప్రతి దగ్గర ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇచ్చిన జాగ్రత్తగా పడతాయి. ఏ విధంగా అయితే ప్రతి ఊర్లో ఒక రాముని గుడి, ఒక హనుమంతుని గుడి ఉంటుందో అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఉంటుంది. బండి సంజయ్ తెలివి తక్కువ మాటలు మాట్లాడుతుండు. నాకు తెలిసి బండి సంజయ్ కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళి నల్లమేక తినొచ్చిండేమో. మొన్న చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారు ఈ మధ్య బీఆర్ఎస్ సపోర్ట్గా మాట్లాడుతున్నారు. నాకు తెలిసి రాబోయే కాలంలో వీళ్ళు విలీనమై పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఇంకో విషయం, గద్దర్ గారు లేనిది తెలంగాణ ఉద్యమం లేదు. అటువంటి గద్దర్ గారిని కించపరిచి మాట్లాడడం బండి సంజయ్కి తగదు. బహిరంగంగా బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. మేము మా పార్టీ, మా రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి ఒక బహిరంగ సభలో స్టేజ్ పైన మోదీ గారిని, పిఎం గారిని పట్టుకొని, అయ్యా మీరు ఒక పెద్దన్న పాత్ర పోషించాలి, మా తెలంగాణ ప్రజలకు ఒక పెద్దన్న లెక్క ఉండాలి అని చెప్పేసి రేవంత్ అన్న గారు చాలామంది మినిస్టర్లని మా తెలంగాణ డెవలప్మెంట్కి సపోర్ట్ చేయమని పర్సనల్గా వెళ్ళి బీజేపీ మినిస్టర్ని కలిసి మా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయమని అనడం జరిగింది. మీరు కూడా చూసారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కావచ్చు, చాలామంది మినిస్టర్లను కలిసి, ఎందుకంటే తెలంగాణ ప్రజల మా తెలంగాణ డెవలప్మెంట్ కావడం ఇంపార్టెంట్. దానికోసం రేవంత్ అన్న గారు అదే రోజు చెప్పారు, మేము 4 స్టెప్స్ కిందికి తీయడం కూడా మా తెలంగాణ ప్రజలకు అభివృద్ధి కోసం మేము 4 మెట్లు దిగడానికి కూడా మేము ముందుకు వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళి 1,78,500 కోట్లు నిధులు తెస్తే ఒక 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి మన తెలంగాణ యువతకని నిధులు తెస్తే వీళ్ళు అప్రిషియేట్ చేయడం పోయి ఆయన ఆడికి పోయి ఏదో తిరిగి వచ్చాయని ఉల్టా మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు. అంటే ఒక మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం అంటారా? కేంద్ర మంత్రి అన్నప్పుడు రాష్ట్రంలో ఉండవచ్చు, దేశంలో ఉన్న ప్రజలందరూ ఏకరీతిగా చూడాలి, ఒకే రకంగా చూడాలి. ఇట్లా పక్షపాతం చూడాలని అసలు వాళ్ళకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మనం రైతు రుణమాఫీ చేసినాం. వితిన్ 1 ఇయర్లో 55,143 ఉద్యోగాలు వివిధ శాఖల్లో మేము ఇచ్చాము. అవన్నీ ఓర్వలేకపోతున్నారు. ఒకటేసారి రైతు భరోసా కూడా ఇస్తున్నాం. అన్నీ ఒక్కొక్కటిగా మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం. ఇప్పుడు మొన్న పెట్టుబడులు తెచ్చాం. ఒక 1 ఇయర్లో ఇంత అభివృద్ధి చెందిన ఒక తెలంగాణ అంటే ఈ 10 ఏళ్లలో రేవంత్ అన్న సర్కార్, మా కాంగ్రెస్ సర్కార్ వచ్చినాకనే. మొన్నటిదాకా ప్రజలు 8 మంది ఎంపీలని ఢిల్లీకి పంపిస్తే తెలంగాణ నుంచి మీ 8 మంది ఎంపీలు, 2 మినిస్టర్లు, కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారు తెలంగాణ ప్రజలకి ఎంత సొమ్ము తెచ్చారో కేంద్రం నుంచి మేము కట్టే పన్నులో మీరు వేరే స్టేట్స్కి పంపిస్తున్నారు, కానీ మాకు ఎటువంటి అభివృద్ధి కోసం మీరు హెల్ప్ చేయడం లేదు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి మీ ద్వారా చెప్తున్నారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు. ఇప్పుడు వీళ్ళ మాటలు చూస్తుంటే అదే విధంగా ఉంది. ఇక రానున్న కాలంలో పరిణామాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూద్దాం. మాకు ప్రజలు మాత్రం ఈ 2 పార్టీలు నమ్మే ప్రసక్తి లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఏమి పిల్లి కన్ను మూసుకొని పాలు తాగినట్టు లేరు. 100% తెలంగాణ ప్రజలు గుణపడడం చెప్తారు. నిన్న విడుదల చేసిన 4 పథకాలపైన మీరు ఏమంటారు? మేము 4 కాదు, మేము చేసిన పథకాలన్నీ గ్యారంటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తాం. కొంచెం లేట్ అయినా సరే అన్నీ ఫుల్ఫిల్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.